నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జాతీయ ఓటరు దినోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలంటూ పిలుపు. డిస్మిస్ కార్మికుల దీక్షా శిబిరంపై సింగరేణి యాజమాన్య కుట్రపూరిత చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏఐఎఫ్టీయూ నాయకులు. తక్షణమే కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్. మంచిర్యాల జిల్లా కలెక్టర్ సమీకృత భవనంలో జనవరి 25న 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ విద్యార్థులు అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు దాటిన వయోజనులందరూ ఓటు నమోదు చేసుకుని తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. మన దేశంలో 96 కోట్ల ఓటర్లు ఉండగా 1,50,00,000 మంది ఎన్నికల సిబ్బంది అవసరం ఉంటారని, వీరి కోసం 12 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రపంచంలో ప్రజాస్వామిక దేశాలలో మన దేశానికి మొదటి స్థానం అని, ఎంతటి మారుమూల ప్రాంతమైనా ఒకే కుటుంబం ఉన్నప్పటికీ వారికి అందుబాటులో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇదంతా ప్రభుత్వానికి శ్రమతో కూడిన పని అయినప్పటికీ ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య పాలనలో భాగస్వాములు కావాలని, ఓటు వేసినప్పుడే పాలకులను నిలదీసే హక్కు ఉంటుందని తెలిపారు. ఓటు హక్కు, దాని ప్రాముఖ్యతపై విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది. 18 సంవత్సరాలు నిండిన యువకులకు కలెక్టర్ ఈ సందర్భంగా ఓటర్ ఐడి కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాహుల్, డిఆర్డీఓ శేషాద్రి, విద్యార్థులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నేషనల్ ఓటర్స్ డే, జాతీయ ఓటర్స్ దినోత్సవ శుభాకాంక్షలు. మనకి రాజ్యాంగం 1950 నుంచి రిపబ్లిక్ అయింది. మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే మొత్తం ప్రపంచంలో బిగ్గెస్ట్ డెమోక్రసీ, ఇంతకుముందు మాట్లాడుతూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. మన దగ్గర మొత్తంగా 96 crore ఓటర్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ మనము ఒక పోలింగ్ ప్రక్రియ జరిపాలంటే ఆల్మోస్ట్ 1.5 crores పోలింగ్ పర్సనలే అవసరం ఉంటుంది. మన ఎలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అది కాకుండా మన దగ్గర తీసుకుంటే 800, అట్లా మన రాష్ట్రం, మన దేశం మొత్తం తీసుకుంటే ఆల్మోస్ట్ 12 లక్షల పోలింగ్ స్టేషన్. అంటే ఎవరు కూడా మిస్ కావద్దు, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో అది హిల్ ఏరియా కానీ, లేకపోతే అక్కడ ఓన్లీ 10 మంది నివసించని ఒక్కటే కుటుంబం ఉన్నా కూడా అక్కడ ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బోర్కడ హేమంత్ సహదేవరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోకు కేటాయించిన లహరి, రాజధాని ఎక్స్ప్రెస్ బస్సులను అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణ, జిల్లా ఎస్పీ సురేష్ కుమార్, ఎమ్మెల్యే కోవాలక్ష్మి, డిపో మేనేజర్ శ్రీధర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్టీసీలో ప్రస్తుతం అనేక సేవలు అందుబాటులోకి వచ్చాయని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. డిపో పరిధిలోకి నూతనంగా వచ్చిన లహరి బస్సు పూర్తి ఏసీ కోచ్గా ఉందని, దీనిలో స్లీపర్ క్లాస్ సౌకర్యం కూడా ఉందని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం డిపో మేనేజర్ శ్రీధర్ మాట్లాడుతూ డిపోకు 2 లహరి బస్సులు, 1 ఎక్స్ప్రెస్ వచ్చిందని తెలిపారు. దీనిలో లహరి బస్సులను హైదరాబాద్కు వేయనున్నట్లు వివరించారు. నూతనంగా డిపోకు వచ్చిన లహరి బస్సుకు 33 సీట్లు కూర్చునే విధంగా 15 సీట్లు స్లీపర్ కోచ్ ఉంటాయని తెలిపారు. దీని బుకింగ్ కోసం స్లీపర్ కోచ్ ఒక్కొక్కరికి 1240 ఉంటుందని, సీటు బుకింగ్ కోసం 850 రూపాయలు ఉంటాయని తెలిపారు. బస్సు సమయసారిని 1-2 రోజుల్లో ప్రకటిస్తామని వివరించారు. 2 బస్సుల్లో ఒకటి కాగజ్ నగర్ మీదుగా, మరోటి నేరుగా హైదరాబాద్ నడపనున్నట్లు వివరించారు. భవిష్యత్తులో ప్రయాణికుల నుండి ఏదైనా డిమాండ్ వస్తే దూర ప్రాంతాలకు నడపడానికి ప్రణాళిక వేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
సింగరేణిలో ఉద్యోగాలు కోల్పోయిన డిస్మిస్డ్ కార్మికులను ఉద్యోగంలోకి తీసుకోవాలని సుమారు 7,100 రోజులకు పైగా రిలే దీక్ష చేస్తూ పోరాటం చేస్తున్న డిస్మిస్ కార్మికుల దీక్షా శిబిరాన్ని సింగరేణి యాజమాన్యం, గెలిచిన సంఘాలు, ప్రజాప్రతినిధులు ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తున్నాయని డిస్మిస్ కార్మిక సంఘం నాయకులు, ఏఐఎఫ్టీయు సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు ఆరోపించారు. గురువారం డిస్మిస్డ్ కార్మికుల దీక్షా శిబిరంలో వారు మాట్లాడుతూ, గతంలో జీఎం కార్యాలయం సమీపంలో ఉన్న దీక్షా శిబిరాన్ని అపోజిట్ తొలగించగా రోడ్డు ప్రక్కన శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని పోరాటం చేస్తున్నారని, ఇక్కడి నుండి సైతం శిబిరాన్ని తొలగించేందుకు సింగరేణి యాజమాన్యం కుట్రపూరితంగా ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. డిస్మిస్ కార్మికులను దీక్షలు, పోరాటాలు సజావుగా జరిగేలా శిబిరాన్ని కొనసాగించాలని, లేని పక్షంలో ఎలాంటి షరతులు లేకుండా డిస్మిస్ కార్మికులందరికీ ఉద్యోగాలు కల్పిస్తూ వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు జి అంజయ్య, ఏఐఎఫ్టీయు నాయకులు ఎం పోషమల్లు, డిస్మిస్ కార్మిక సంఘం నాయకులు కె శ్రీనివాస్, పి లక్ష్మి, పోషవ్వ తదితరులు పాల్గొన్నారు. అవుతుందని చెప్పేసి వాళ్ళని ఇక్కడికి పంపిస్తే ఇక్కడ రోడ్లకి క్రాసింగ్లు కలవట్లు అని చెప్పేసి ఇంత శిబిరం కూడా లేకుండా చేసి వీళ్ళ యొక్క నిరాదీక్ష పోరాటాన్ని నీరుగార్చాలనే ప్లాన్తో ఈ సీఎం గారు ఆలోచిస్తుంటూ ఇది ఎంతవరకు సబబు కాదు. ఎమ్మటే తక్షణం ఈ పనులు ఆఫ్ చేసి వీళ్ళకి ఇక్కడ నిరాదీక్ష శిబిరానికి స్థలం కేటాయించాలని మేము సింగరేణి ఉద్యోగుల సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. 1993 నుంచి సింగరేణిలో డిస్మిస్ అయిన కార్మికులను ఏకం చేసి ఆకలి చావులతో చస్తున్న క్రమంలో కామ్రేడు రామిళ్ళ రాయలింగు అనేక దఫలుగా నిరాహార దీక్షలు, ధర్నాలు, సింగరేణి గౌరవులు ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన క్రమంలో మందమారి జీఎంఆర్ పక్కన టెంట్ వేసుకొని కూర్చుంటే ఈరోజు ఇతను ఉంటే మా కార్యక్రమాలు నడుస్తలేవని అక్కడ అప్పుడున్న గెలిచిన సంఘము మరియు కార్మిక నాయకులు మరియు సింగరేణి యాజమాన్యము అక్కడి నుండి దౌర్జన్యంగా జీఎం ఆఫీస్ పక్క నుండి వెళ్ళగొడితే ఇక్కడ హైవే పక్కన మందమరి జీఎం ఆఫీస్ పక్క హైవే దగ్గర చిన్న జాగలో వాళ్ళు ఈరోజు 7,110 రోజుల నుంచి న్యాయపరంగా, సామరస్యంగా, న్యాయంగా ఈరోజు 7,110 రోజుల నుంచి రిలే నీరు తీసుకెళ్ళు ఇబ్బందులు కూర్చొని వీళ్ళు ఎండలో ఎండుకుంటూ, వానలు నానుకుంటూ వాళ్ళ సమస్యలపై పోరాటం చేస్తున్న క్రమంలో యాజమాన్యము మరి గెలిచిన యూనియన్లు ఈరోజు కుట్ర పన్ని వీళ్ళని ఇక్కడ కూడా లేకుండా చేయాలని ఈరోజు కాంపౌండ్ వాల్ కట్టడం జరుగుతున్నది. కాబట్టి ఈరోజు దీన్ని కార్మిక సంఘాలు మరియు కార్మికులు మద్దతు రావాలని, ఇక్కడ నుంచి లేపే క్రమంలో లేదా వీళ్ళకి ఎక్కడొక్కడ ప్లేస్ చూపించాలని, రెండోది వీళ్ళ ఉద్యోగాల కోసం వీళ్ళు పోరాటం చేస్తున్న క్రమంలో సింగరేణి కుట్రపూరితంగా వీళ్ళని ఇక్కడ లేకుండా చేయాలని ఈరోజు ఇక్కడ అక్రమంగా ఇక్కడ కందకాలు తవ్వుతూ వీళ్ళని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వీళ్ళు లేదా ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలనుకుంటే ఎక్కడో ఒకడ జాగ ఇవ్వాలి వీళ్ళకు, లేదా ఉద్యోగాలు ఇవ్వండి. ఈ పోరాటం చేస్తున్న క్రమంలో వీళ్ళకు మద్దతుగా మా ఏఐఎఫ్టీ తరఫు నుండి నేను ఇక్కడ మద్దతు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్య దేశాల్లో ఓటు హక్కు వజ్రాయుధంలా పనిచేస్తుందని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శైలజ అన్నారు. జనవరి 25న 14వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్ర మాండలమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. ఓటరు దినోత్సవం పురస్కరించుకుని ఆండలమ్మ కాలనీలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో సఖీ లయన్స్ క్లబ్ సౌజన్యంతో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఓటు ప్రాధాన్యతను తెలిపే విధంగా మహిళలు ముగ్గులు వేసి చూపారు. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శైలజ మాట్లాడుతూ, ఓటు తరతరాల గతిని మార్చే అస్త్రమని, ప్రజాస్వామ్యంలో వినిపించే గొంతుక ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా వినియోగించుకోవాలని అన్నారు. వయోజనులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య దేశానికి ఓటర్లు పునాది కావాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే పాలకులను అడిగే హక్కు ఉంటుందని, వయోజనులైన ఓటర్లందరూ ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఈడీ ఎస్సీ కార్పొరేషన్ దుర్గాప్రసాద్, యువజన క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా వయోజన విద్య ప్రాజెక్టు అధికారి ఏ పురుషోత్తం నాయక్, సఖీ లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు బండా శాంకరి, డిఆర్పీలు పోకల వెంకటేశ్వర్లు, కె అశోక్రావు, లయన్స్ క్లబ్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కదా రేపు రిపబ్లిక్ డే ఎందుకంటే రాజ్యాంగం గురించి ఇదేంటి ఎందుకు అని అంటే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అసలు ఎలక్షన్స్ పెట్టేటువంటి సంస్థ పుట్టిన రోజుది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది జనవరి 25 రోజు ఆర్గనైజ్ అయింది. కాబట్టి ఈ రోజు జనవరి 25ని మనము నేషనల్ ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అది పర్పస్ మెయిన్. అండ్ నెక్స్ట్ ఎందుకు ఇట్లా ఈ ఉత్సవాలు, సభలు, ప్రోగ్రామ్స్, ఇందాక కలెక్టర్ గారు కూడా పెద్ద ఎత్తున స్టూడెంట్స్ అందరినీ, అన్ని కాలేజీల స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి కండక్ట్ చేశారు. ఎందుకనంటే ప్రజల లోపల చైతన్యం కలిగించడానికి.
ఓటింగ్ పోలింగ్ మాకెందుకులే అనుకోకుండా ఆ ప్రజలందరి లోపల ఓటు యొక్క ప్రాముఖ్యతను ప్రజల లోపల. మందమరి పట్టణంలో 14వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో మండల తహసీల్దార్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రారంభమై ఎంఆర్ఓ ఆఫీస్ వరకు నిర్వహించారు. అనంతరం విద్యార్థులచే ఓటర్ అవగాహనపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేయించుకోవాలని పేర్కొన్నారు. ఓటరు నమోదైన వారు కార్డు కోసం ఏరియాలోని బూత్ లెవెల్ ఆఫీసర్ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కృష్ణయ్య, అధ్యాపక బృందం, విద్యార్థులు, తహసీల్దార్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 25 జనవరి 2024 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని ఇక్కడి నుంచి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అక్కడ ర్యాలీ అయిపోయాక ఓటర్ల ప్రతిజ్ఞ ఉంటుంది. ఓటర్ల ప్రతిజ్ఞ చేసిన తర్వాత మళ్ళీ డిస్పర్స్ అయిపోతాం, అక్కడికి ప్రోగ్రామ్ అయిపోతుంది. ఈ సందర్భంలో అందరూ బిఎల్ఓస్ తమ తమ పోలింగ్ ఏరియాలో కూడా వాళ్ళు నేషనల్ ఓటర్స్ డే, జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని కొత్తగా నమోదైన ఓటర్లకు ఎపిక్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము, తర్వాత వాళ్ళని సన్మానించడము అవన్నీ జరుగుతున్నాయి అక్కడక్కడ మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాలలో. మంచిర్యాల జిల్లా చెన్నూరులో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు అంగన్వాడీలతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి దత్తు, డిటి లక్ష్మీనారాయణ, ప్రిన్సిపల్ అబ్దుల్ హమీద్, తుమ్మల దేవపు, ఫణిరాజా, అంగన్వాడీలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Tradition of our country and dignity of free, fair and peaceful elections and to vote in every election fearlessly and without being influenced by religion, race, caste, community or any inducement. మందమరి పాత బస్టాండ్లో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుంచాల ఆంజనేయులు కుటుంబానికి భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా సంఘం పట్టణ అధ్యక్షులు దుర్గయ్య మాట్లాడుతూ తమ సంఘంలో కోశాధికారిగా పనిచేసిన ఆంజనేయులు మృతి బాధాకరమని అన్నారు. ఆంజనేయులు కుటుంబానికి భవన నిర్మాణ కార్మిక సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ధర్మయ్య, చంద్రయ్య, లింగయ్య, మొగిలి మరియు సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ గురుకులాల భద్రత మన తల్లిదండ్రుల బాధ్యత అని టీజీపీఏ సామాజిక సమస్యలపై పోరాటం చేస్తుందని రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభాకర్ అన్నారు. పట్టణంలోని శ్రీ మంజునాథ గార్డెన్స్ లో జరిగిన టీజీపీఏ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకులాల్లో చదివే బిడ్డలకు మెరుగైన విద్య, ఆరోగ్యము, మౌలిక వసతులు, నూతన భవనంల నిర్మాణం కొరకై ముందడుగు వేస్తూ వస్తున్న టీజీపీఏ సంఘంను బలోపేతం చేస్తూ గురుకులాల్లో చదువుకునే తమ బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి సామాజిక సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం గురుకులాల అధికారుల అనుసంధానంతో ముందుకు సాగుతూ పనిచేస్తామని అన్నారు. తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ టీజీపీఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల ఇన్ఛార్జి ఉప్పులెట్టి నరేష్ అధ్యక్షతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీని రాష్ట్ర అధ్యక్షులు అభినందించి నియామక ఉత్తర్వులను అందించి శుభాకాంక్షలు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాల పేరెంట్స్ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీజీపీఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర నిజ నిర్ధారణ కమిటీ కన్వీనర్ దార మధు, రాష్ట్ర మహిళా కో కన్వీనర్ ఉప్పులేటి గోపిక నరేష్, రాష్ట్ర సెక్యూరిటీ ఫోర్స్ కన్వీనర్ డిఎస్ నందం, సెక్యూరిటీ ఫోర్స్ సభ్యులు ఎల్కపెల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ టీజీపీఏ మంచిర్యాల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీకి ఉత్సాహంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాల్లో చదివిస్తున్నటువంటి నిరుపేద బిడ్డల తల్లిదండ్రులు వీళ్ళందరూ ఒక ఎబాక్డా సొసైటీ డాక్టర్ బాబాసాహెబ్ కలలు కన్నటువంటి ఏదైతే టైం, టాలెంట్, ట్రెజరీ ఈ నిరుపేద బిడ్డల కోసం ఇవ్వడానికి తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ ఈ కమిటీలో పనిచేయడానికి కోసం, పేబ్యాక్ చేయడం కోసం విచ్చేసిన వీరందరికీ కూడా పేరు పేరున జై భీములు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా
ఈ గురుకులాలలో ఉన్నటువంటి నిరుపేద బిడ్డలు ఆకాశమే హద్దుగా ఎదగాలనే ఉద్దేశంతో విశ్వ విజేతలుగా తయారు చేయాలని చెప్పనే ఉద్దేశంతో ఈ కమిటీని ఈ టీజీపీఏ సంస్థ ఆవిర్భవించింది. ఈ సంస్థలో పనిచేసినటువంటి ప్రతి విద్యార్థిని తల్లిదండ్రులు కూడా పేబ్యాక్ చేస్తూ ముందుకొచ్చినటువంటి వీరందరికీ కూడా ప్రత్యేకమైన జయభీములు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. జాతీయ ఓటరు దినోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలంటూ పిలుపు. డిస్మిస్ కార్మికుల దీక్షా శిబిరంపై సింగరేణి యాజమాన్య కుట్రపూరిత చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏఐఎఫ్టీయూ నాయకులు. తక్షణమే కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.